హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన దే దే ప్యార్ డే 2 అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. దే దే ప్యార్ దే 2 అజయ్ దేవ్గన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మాధవన్ గారు కూడా ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ రేంజ్కి సెకండ్ పార్ట్ రీచ్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పార్ట్లో ఆశీష్ తనకంటే వయసులో చాలా చిన్నదైన ఆయేషాని, తన లవ్ని తన ఫ్యామిలీతో యాక్సెప్ట్ చేయించాడు. అది ఫస్ట్ పార్ట్ ఎండింగ్. ఇప్పుడు సెకండ్ పార్ట్లో అసలు టఫ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈసారి ఆశీష్ ఆయేషా పేరెంట్స్ అయిన రాజేష్ అలాగే అంజుని ఒప్పించాలి. కానీ ఆయేషా ఫ్యామిలీ రియాక్షన్ ఊహించిన దానికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఏజ్ గ్యాప్ లవ్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆ తర్వాత జరిగిన కామెడీ, సినిమా డ్రామా, ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీగా ఎట్లా నడిచింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి మాధవన్ వర్సెస్ అజయ్ దేవ్గన్ అని చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ సినిమాకే హైలైట్. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, రాకేష్ పాత్రలో మాధవన్ తన కూతుర్ని ప్రేమించే తండ్రిగా, ఆశీష్ పాత్రలో అజయ్ దేవ్గన్ తన ఏజ్ని కూడా జోక్ చేసుకుంటూ చేసే ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో బాగా నవ్విస్తాయి. చాలామంది ఆడియన్స్ ఈ ఫేస్ ఆఫ్ సీన్స్ కనెక్ట్ అవుతారు. ఇక సిచ్యువేషనల్ కామెడీ, డైరెక్టర్ లవ్ రంజన్ స్టైల్ పంచ్ లైన్స్ కానీ, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడ వచ్చే కామెడీ ఆర్టిస్టుల ఎంట్రీలు కూడా బాగా నవ్వులు పండించాయి. ఇక ఎమోషన్స్, చివరి భాగంలో కామెడీ పక్కన పెట్టి మరి ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ గురించి చెప్పే మెసేజ్ కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది. అజయ్ దేవ్గన్, రకుల్, మాధవన్ ఇలాంటి కాస్టింగ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఈ సీక్వెల్ కొంచెం రొటీన్గా అనిపించవచ్చు. పెద్దగా కొత్త ట్విస్టులు లేవు, కొత్తదనం కూడా పెద్దగా ఏమీ లేదు. ఇంకా ఈ సినిమా సాంగ్స్ చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకేగా అనిపించింది. ఇక కొన్ని బోర్ కొట్టే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మైనస్ అని చెప్పాలి. కామెడీ కోసం పెట్టిన కొన్ని అనవసరమైన లెంతీ సీన్స్ అనేవి బాగా సినిమా లెంత్ని పెంచాయి. అవి బాగా బోర్ కొట్టించాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా విజువల్స్ చాలా రిచ్గా, కలర్ఫుల్గా చూపించారు. స్పెయిన్, లండన్ లొకేషన్స్ చూపించిన విధానం కళ్ళకి మంచి కనువిందులాగా అనిపించింది. ఇక ఈ సినిమాకి అందించిన మ్యూజిక్, పాటలు అంతగా ఆకట్టుకోలేదు. బీజిఎం కూడా అక్కడక్కడ బాగుంది. ఇక సినిమాకి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా, గ్రాండ్గా ఉన్నాయి. లొకేషన్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని కనిపిస్తుంది చూస్తున్నప్పుడు. ఇక ఎడిటింగ్, ఫస్ట్ హాఫ్లో కొన్ని అనవసరమైన సాగదీసిన సీన్స్ ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే లవ్ రంజన్ తన స్టైల్ ఆఫ్ రైటింగు మరియు తన దర్శకత్వం, కామెడీ, ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ దే దే ప్యార్ దే 2 మూవీ అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ లాగానే ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ బాగా తీసిన సినిమా ఇది. ముఖ్యంగా అజయ్ దేవగన్ మరియు మాధవన్ల పర్ఫార్మెన్స్ల కోసం మరియు ఫ్యామిలీతో హాయిగా నవ్వుకోవడానికి ఈ వీకెండ్లో థియేటర్లో ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే పప్పాని ఒప్పించే ఒక లవ్ స్టోరీ ఈసారి ఇంకొంచెం ఫన్నీగా మారింది అని చెప్పచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.